శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం. ఋగ్వేద అంతర్గత ఉపనిషత్తులలో 7వది అక్షరమాలికోపనిషత్. శ్లోకం: అకారాది క్షకారాంత వర్ణజాత కలేవరం వికాలవర కైవల్యం రామచంద్ర పదం భజే. ఒకనాడు ప్రజాపతి బ్రహ్మదేవుడు కుమారస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఇలా అడిగాడు: స్వామి, నాకు అక్షమాల భేద విధిని గురించి, దాని లక్షణాలు అది ఎన్ని విధాలుగా ఉంటుంది, దానికి ఎన్ని దారాలు, ఎలా గ్రహించాలి, ఏ ఏ రంగుల్లో ఉండాలి, దాని ప్రతిష్ఠ ఏది, దేవత ఎవరు, దానివల్ల ఎలాంటి ఫలం లభిస్తుంది అని ప్రశ్నించాడు. కుమారస్వామి ఇలా చెప్పటం ప్రారంభించాడు: అక్షమాలలో పగడాలు, ముత్యాలు, స్ఫటికాలు, శంఖాలు, వెండి, బంగారం, మంచి గంధం, పుత్రజీవిక, తామర గింజలు, రుద్రాక్షలు అని వివిధ రకాలుగా ఉంటాయి. అవన్నీ ఆ అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలు. పూర్తిగా సావధానమైన భాషలో ఉంటుంది. ఇవి సూత్రాలు. ఇవి బంగారం, వెండి, రాగి అని 3 రకాలు. ఈ సూత్రం తోల అంటే రంధ్రంలో బంగారాన్ని, కుడివైపు వెండి, ఎడమవైపు రాగిని ఉంచి పూసల ఆగ్రానికి ఆగ్రం, పుచ్చానికి పుచ్చం కలిసేలా మధ్యలో ప్రదక్షిణ క్రమంగా మాలని గుచ్చాలి. పూసల లోపల ఉన్న సూత్రం బ్రహ్మస్వరూపం కాగా, కుడివైపున ఉన్నది శైవం, ఎడమవైపుది విష్ణు, ముఖం సరస్వతి, పుచ్చం గాయత్రి, రంధ్రం విద్య, ముడి ప్రకృతి. వీటిలో తెల్లగా ఉండేది స్వరాలు అనగా అచ్చులు, పునఃపుచ్చరణ స్పర్శాలు అనగా కా నుంచి మకారాంతం వరకు ఉన్న హల్లులు. ఇక మిగిలినవి ఎర్రనివి. ఈ విధంగా చుట్టిన మాలని పంచగంధాలతో, పంచామృతాలతో, పంచగవ్యాలతో, పంచతనువులతో శోధించాలి. తర్వాత పంచగంధాలతో, గవ్యాలతో ఆ మాలని తడిపి దాన్ని ఓంకారంతో కూడిన దర్భకూర్చతో మార్జనం చేసి అష్టగంధాలని పూయాలి. తరువాత ఆ మాలని పూల మీద ఉంచి అక్షతలతో, పుష్పాలతో పూజించి ఆ మాలని ప్రత్యక్షంగా ఆ కారాది క్షకారాంతం వర్ణాలతో కూడుకున్న దానిలా భావించాలి. అక్షరాలు మొత్తం 51. మాల కూడా మెరువులతో కలిసి 51 పూసలతో ఉంటుంది. 1 ఓం అంకార మృత్యుంజయ సర్వవ్యాపక ప్రథమే అక్షయ ప్రతిష్ఠి. 2 ఓం ఆంకార ఆకర్షణాత్మక స్పర్శగత ద్వితీయే అక్షి ప్రతిష్ఠి. 3 ఓం ఈంకార పుష్టిద అక్షోభకర తృతీయ అక్షయ ప్రతిష్ఠి. 4 ఓం ఈంకార వ్రాక్షాస్పాదకర నిర్మల చతుష్టే అక్షయ ప్రతిష్ఠి. 5 ఓం ఓంకార సర్పబలప్రద సారతర పంచమే అక్షయ ప్రతిష్ఠి. 6 ఓం ఓంకార ఉచ్చాటనాకార దుస్సహ షష్ఠే అక్షయ ప్రతిష్ఠి. 7 ఓం రూంకార సంక్షోభకర సంచల సప్తమే అక్షయ ప్రతిష్ఠి. 8 ఓం ఊరూంకార సమ్మోహనకర ఉజ్వల అష్టమే అక్షయ ప్రతిష్ఠి. 9 ఓం ఐంకార విద్వేషణకర మోహక నమకమే అక్షయ ప్రతిష్ఠి. 10 ఓం ఐంకార మోహకర దశమే అక్షయ ప్రతిష్ఠి. 11 ఓం ఏంకార సర్వవశ్యకర శుద్ధ సత్వ ఏకాదశే అక్షయ ప్రతిష్ఠి. 12 ఓం ఐంకార శుద్ధ సాత్విక పురుష వశ్యకర ద్వాదశే అక్షయ ప్రతిష్ఠి. 13 ఓం ఓంకార అఖిల వాజ్మయ నిత్య శుద్ధ త్రయోదశే అఖిలే ప్రతిష్ఠి. 14 ఓం ఔంకార సర్వవాజ్మయ వశ్యకర చతుష్టసే అక్షయ ప్రతిష్ఠి. 15 ఓం అంకార గజాదివ్యకర మోహన పంచదశే అక్షయ ప్రతిష్ఠి. 16 ఓం హంకార మృత్యునాశకర
రౌద్ర షోడశే అక్షయ ప్రతిష్ఠి. 17 ఓం కంకార సర్వవిహకర కళ్యాణద సప్తదశే అక్షయ ప్రతిష్ఠి. 18 ఓం కంకార సర్వక్షోభకర వ్యాపక అష్టాదశే అక్షయ ప్రతిష్ఠి. 19 ఓం గంకార విఘ్న సమన మహత్తర ఏకోదశ వంశే అక్షయ ప్రతిష్ఠి. 20 ఓం ఘంకార సౌభాగ్యద స్తంభనకర వింశే అక్షయ ప్రతిష్ఠి. 21 ఓం జంకార విషణాకర ఉగ్ర ఏకవింశే అక్షయ ప్రతిష్ఠి. 22 ఓం చంకార అభిచారఘ్న క్రూర ద్వావింశే అక్షయ ప్రతిష్ఠి. 23 ఓం చంకార భూతనాశకర భీషణ త్రయోవింశే అక్షయ ప్రతిష్ఠి. 24 ఓం జంకార దినాశకర దుర్ధర్ష చతుర్వింశే అక్షయ ప్రతిష్ఠి. 25 ఓం జంకార భూతనాశకర పంచవింశే అక్షయ ప్రతిష్ఠి. 26 ఓం ఈంకార మృత్యప్రప్రథమ షడ్వింశే అక్షయ ప్రతిష్ఠి. 27 ఓం టంకార సర్వవ్యాధిహర సుభగ సప్తవింశే అక్షయ ప్రతిష్ఠి. 28 ఓం టంకార చంద్రరూప అష్టవింశే అక్షయ ప్రతిష్ఠి. 29 ఓం ఢంకార గరుడాత్మక విషగ్నశోభన ఏకోనత్రింశే అక్షయ ప్రతిష్ఠి. 30 ఓం ఢంకార సంప్రప్తద సుభగ త్రింశే అక్షయ ప్రతిష్ఠి. 32 ఓం తంకార ధనాన్యాది సంప్రబ్ధ ప్రసన్న ద్వాదత్రింశే అక్షయ ప్రతిష్ఠి. 33 ఓం ధంకార ధర్మప్రాప్తికర నిర్మల త్రయోత్రింశే అక్షయ ప్రతిష్ఠి. 34 ఓం ధంకార పుష్టివృద్ధికర ప్రియదర్శినే చతుస్త్రింశే అక్షయ ప్రతిష్ఠి. 35 ఓం ధంకార విషజ్వరఘ్న విపుల పంచత్రింశే అక్షయ ప్రతిష్ఠి. 37 ఓం నంకార భుక్తిముక్త ప్రదిశాంత ప్రతిష్ఠేంశ అక్షయ ప్రతిష్ఠి. 37 ఓం పంకార విషవిఘ్ననాశన భవ్య సప్తత్రింశే అక్షయ ప్రతిష్ఠి. 38 ఓం ఫంకార అణిమాది సిద్ధిప్రద జ్యోతిరూప అష్టత్రింశే అక్షయ ప్రతిష్ఠి. 39 ఓం భంకార సర్వదోషకర శోభన ఏకోన చర్వాదీంశే అక్షయ ప్రతిష్ఠి. 40 ఓం భంకార భూత శాంతికర భయానక చర్వారింశే అక్షయ ప్రతిష్ఠి. 41 ఓం మమ్కార విద్వేష మోహకర ఏక చత్వారింశే అక్షయ ప్రతిష్ఠి. 42 ఓం యంకార సర్వవ్యాపక పావన ద్విచర్వారింశే అక్షయ ప్రతిష్ఠి. 43 ఓం రంకార దహకర వికృతి త్రిచర్వారింశే అక్షయ ప్రతిష్ఠి. 44 ఓం లంకార విశ్వంబర బాసర చతుశ్చత్వారింశే అక్షయ ప్రతిష్ఠి. 45 ఓం ఓంకార సర్వవ్యాయానకర నిర్మల పంచత్వారింశే అక్షయ ప్రతిష్ఠి. 46 ఓం సంకార సర్వఫల ప్రథమ పవిత్ర షట్వారింశే అక్షయ ప్రతిష్ఠి. 46 ఓం శంకార ధర్మార్థి కామద ధవళ చత్వారింశే అక్షయ ప్రతిష్ఠి. 48 ఓం సంకార సర్వకారణ సర్వవర్ణిక అష్టచత్వారింశే అక్షయ ప్రతిష్ఠి. 49 ఓం హంకార సర్వవాజ్మయ నిర్మల ఏకోన పంచాశత్ అక్షయ ప్రతిష్ఠి. 50 ఓం లంకార సర్వశక్తిప్రద ప్రధాన పంచాశత్ అక్షయ ప్రతిష్ఠి. 51 ఓం క్షంకార పరత్వజ్ఞాపక పరజ్యోతి రూప
శిఖా శిఖామణే ప్రతిష్ఠ అని 51 మంత్రాలను పఠిస్తూ 51 పూసల్ని పేర్లతో సహా సూత్రంలో బంధించాలి. తరువాత భూమి మీద ఉన్న దేవతలందరికీ నమస్కారం భగవంతులైన దేవతలకు అనుమోదించెదరు. ఘోష శోభిక పితరులు కాగా అనుమోదించెదురుగాక. జ్ఞానమయమైన ఈ అక్షరమాలని పితరులు అనుమోదించెదురుగాక అని రెండోసారి అనాలి. తరువాత స్వర్గంలో ఉండే దేవతలందరికీ నమస్కారం భగవంతులైన దేవతలు అనుమోదించెదురుగాక అని శోభకోశం పితరులు కూడా ఈ అక్షరాలని అనుమోదించెదురుగాక అని మరోసారి అనాలి. ఈ లోకంలో ఏ మంత్రాలు విద్యలు ఉన్నాయో వాటికి నమస్కారం. ఆ విద్యలు మంత్రాలు వాటి శక్తిని ఆ అక్షమాలలోకి ప్రతిష్ఠింతురుగాక. సుగుణుడైన ఏ బ్రహ్మ విష్ణు రుద్రులున్నారో వారందరికీ నమస్కారం. వారి వీర్యశక్తిని ఈ అక్షమాలలో ప్రతిష్ఠించుదురుగాక. తిరిగి ఈ విధంగా అనాలి. సంఖ్యాది తత్వభేదాలు ఏవైతే ఉన్నాయో వాటికి నమస్కారం. మీరు ఇక్కడ ఉండండి. విరోధం ఉన్న చోట అనుసరించి ఉండండి. లోకంలో వందలు వేలుగా ఉన్న శైవ వైష్ణవ శక్తేశీయులందరికీ నమస్కారం. ఓ భగవంతులారా, ఆమోదించండి, అనుగ్రహించండి. మృత్యువు ప్రాణం కలిగిన దేవతలందరికీ నమస్కారం. మీరు ఈ అక్షమాల సుఖంగా ఉండేలా చేయండి అని ప్రార్థించాలి. తరువాత ఈ మాలలో సర్వాత్మకత్వాన్ని భావింపజేసే ఆ భావంతో పూర్వమాలికని ఉత్పాదన చేసి తన్మయమైన దీనికి మంచి కానుకలు సమర్పించి ఆకారాది క్షకారాంతాలైన అక్ష అంటే పూసలతో కూడిన ఆ అక్షమాలని 108 సార్లు తోకాలి. తరువాత ఆ మాలని పైకి తీసి దానికి ప్రదక్షిణ చేసి ఓం నమస్తే భగవతే మంత్రమాతృకే అక్షమాలే దానికి ప్రదక్షిణ చేసి ఓం నమస్తే భగవతే మంత్రమాతృకే అక్షమాలే సర్వశంకరి ఓం నమస్తే భగవతే మంత్రమాతృకే అక్షమాలికే శేవంతింబిని ఓం నమో భగవతే మంత్రమాతృకే అక్షమాలికే ఉచ్చాటనే ఓం సమస్తే అని మంత్రాన్ని పఠించాలి. ఓం సమస్తే మంత్రమాతృకే అక్షమాలికే మృత్యుంజయ స్వరూపిణి సకల లోకోబ్దిషిని సకలో రుద్రాదికే సకల లోకోజ్జీవికే సకలోత్పాదికే దివ్య ప్రవర్తకే రాత్రి ప్రవర్తకే సంధ్యాంతరయాసి దేశాంతరయాసి ద్వీపాంతరయాసి లోకాంతరయాసి సర్వదోష్పురసి సర్వహృదయవాసియసి నమస్తే పరారూపే నమస్తే పశ్యంతీరూపే నమస్తే మధ్యమరూపే నమస్తే వైఖరీరూపే సర్వతత్వాత్మికే సర్వవిద్యాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వదేవాత్మికే వశిష్ఠేన ముని నారదేతే విశ్వామిత్రే ముని సేవ్యమానే సమస్తే నమః అని పఠించి భక్తిపూర్వకంగా జపమాలకి నమస్కరించాలి. ఈ మంత్రాన్ని ప్రాతకాలంలో చదివిన వాడికి రాత్రి చేసిన పాపాలు, రాత్రి సమయంలో పఠించిన వాడికి ఉదయం చేసిన పాపాలు నశిస్తాయి. ఉదయం సాయంత్రం పఠించేవాడు పాపాలు చేసిన పుణ్యాత్ముడవుతాడు. ఈ విధంగా మంత్రపూర్వకమైన అక్షమాలతో ఏ మంత్రాన్ని జపించినా అది వెంటనే సిద్ధిస్తుంది. ఈ విషయాన్ని భగవంతుడైన కుమారస్వామి స్వయంగా బ్రహ్మదేవుడికి చెప్పాడు. ఇదే ఈ ఉపనిషత్తు సమాప్తం. జై శ్రీరామ్.